హాయ్, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ వరల్డ్. చూసారండి జాన్వస్లో గారిని. ఇది బ్రూక్స్ చర్చ్ దువ్వాడ ప్రాంతంలో జరుగుతుందన్నమాట. మీటింగ్స్ వారు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. మనం చూడడానికి నాకైతే చాలా ఆనందంగా ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా నేను నవంబర్ 19న అన్నగారితో పిక్స్ దిగాను. అలాగే ఈ ఇయర్ కూడా అన్నగారితో నేను పిక్స్ దిగాను. మీటింగ్స్ చాలా బాగా జరిగినాయి. పక్కనే మా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఎంతో కన్నుల విందుగా జరిగింది. మొన్న 28th 29th అన్నమాట నవంబరు. మీటింగ్స్ చాలా బాగా జరిగాయి. నేను కూడా చాలా ఆనందంగా, అందరూ కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. మంచి వాక్యాన్ని విన్నారు. మా ఏరియాను కూడా మేము చూపించానండి. చూడండి ఎంత బాగా జరిగిందో. అలాగే జాన్వస్లీ గారు బ్రూక్స్ చర్చ్ని ఓపెనింగ్ కూడా చేశారండి. ఆ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఎంతోమంది వచ్చి వీక్షించారు. నేనైతే ముందుగా దీన్ని ప్రమోషన్ చేయలేకపోయాను. అందుకు నాకు చాలా బాధగా ఉందన్నమాట. చూడండి, ఇది మా ఏరియా అన్నమాట. చూడండి, నైట్ 10:30 అవుతుందండి. ఇంత దగ్గరగా నేను చూడడం ఇది సెకండ్ టైము. అలాగే నెక్స్ట్ డే మళ్ళీ 29th ఫ్రెడ్డీ పాల్ గారు వచ్చారండి. అసలు ఫ్రెడ్డీ పాల్ గారి వాక్యం అంటే చాలా బాగుంది. నవ్విస్తూ చూసారా మా బిల్డింగ్స్ లైట్లతో ఎంత బాగున్నాయో. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారు. వాక్య సందేశం కూడా అంతే బాగుందండి. కానీ నేను ముందుగా చూపించినందుకు చాలా బాధపడుతున్నాను. అన్నగారు పిలిచి మరీను ఫిక్స్ చేసుకోమని చెప్పారు. మేము మా ఫ్రెండ్ ఫ్యామిలీ ఇంకా అనేకలు అన్నమాట. ధూమ్ధామ్గా జరిగింది. బాణసంచాలతో ట్రాఫిక్ అన్నమాట. మీటింగ్ అయిపోయింది 29th. ఇట్లా మేము చేసుకున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, షేర్ చేయండి. ఎవరు మర్చిపోవద్దు. కొంచెం ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. చూస్తున్నారండి మా అపార్ట్మెంట్స్ ఇవి దువ్వాడ ప్రాంతంలో. బ్రూక్స్ చర్చ్ గారు చాలా ఘనంగా నిర్వహించారు. ఎంత బాగుందో కదా. ఓకే అండి, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరిస్తున్నందుకు.